హాయ్, నా పేరు అప్సానా. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో చదువుతున్నాను. మా నాన్న పేరు ఖాదర్ బాషా, మా అమ్మ పేరు హజీరా. నేను ఇంటర్ అయ్యాక ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనేసి అలా చూస్తున్నాను. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు చెప్పారు, అప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో విశాఖ డిఫెన్స్ అకాడమీ ఉంది, ఆ కాలేజ్లో బాగా చెప్తారు అనేసి చెప్పారు. తర్వాత ఇక్కడికి వచ్చి మేము చూడాలనేసి ఈ కాలేజ్కి వచ్చాము. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ మేడం ప్రతిదీ మాకు చెప్పారని. నాకు జస్ట్ ఎన్డీఏ కోసమే తెలుసు, కానీ ఇక్కడికి వచ్చాక నాకు డిఫెన్స్లో ఇన్ని ఎంట్రీస్ ఉంటాయి అనేసి ఇప్పుడే తెలిసింది. తర్వాత నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎయిర్ ఫోర్స్కి రాశాను, కానీ 1 మార్కులో అలా పోయింది. మళ్ళీ నేను ఆర్మీకి రాశాను, ఆర్మీ సెలెక్ట్ అయ్యాను, అందులో ఫిజికల్లో పోయింది. మళ్ళీ దానివల్ల డిమోటివేట్ అయిపోయడం వల్ల మళ్ళీ ప్రిన్సిపల్ మేడం వచ్చి మాకు చాలా మోటివేట్ చేశారు. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అనేసి చాలా మోటివేట్ చేశారు. మా పేరెంట్స్ కూడా మాకు చాలా మోటివేట్ చేసేవాళ్ళు. ఏదైనా డిమోటివేట్ అయ్యేటప్పుడు ప్రతిదీ మేడం పిలిచేసి మాకు ఏదైనా ఇన్స్పిరేషన్ చేయడం, ఇంకా అలా ఏదో ఒకటి చెప్పడం, ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం మేము దాన్ని చూసి. తర్వాత మళ్ళీ ఎయిర్ ఫోర్స్కి క్వాలిఫై అయ్యాను. మళ్ళీ మేడం వచ్చేసి మాకు అప్పుడు హాలిడేస్లో మాకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పేవాళ్ళు. ఎస్ఆర్టీ కోసం, జీడీ కోసం, నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది అనేసి మేడం ఇలా ఆన్లైన్ క్లాసెస్ చెప్పేసి, జీడీ అంటే ఇది, ఎస్ఆర్టీ అంటే క్వశ్చన్స్ ఉంటాయి, ఇలా ఒక సార్ని అలాట్ చేశారు, కేకే సార్ అనేసి మాకు ఆన్లైన్లో చెప్పారు. దాని తర్వాత మాకు అలా ఉంటుంది అనేసి మాకు కొంచెం ధైర్యం వచ్చిందనమాట. తర్వాత మేము ఫైనల్లీ మాకు కాల్ వచ్చింది, వెళ్ళాము, ఫైనల్లీ సెలెక్ట్ అయిపోయాము. దాని తర్వాత నేవీ ఎగ్జామ్ కూడా రాశాను, కాకపోతే అందులో 0.7తో పోయింది. ఓకే, ఎయిర్ ఫోర్స్ వచ్చింది. దాని తర్వాత మెడికల్కి వెళ్ళాను. తర్వాత ఫైనల్లీ క్వాలిఫై అయిపోయాను. థ్యాంక్ యూ వీడిఏ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. జాబ్ కోర్స్ మాకు ఇక్కడ అప్పుడప్పుడు వీకెండ్లో ఎగ్జామ్స్ పెడతారు, ఆన్లైన్ ఆఫ్లైన్ 2 పెడతారు మాకు. దానివల్ల మాకు ఇంకా ఇలా క్వశ్చన్స్ ఇలా వస్తాయి అనేసి అర్థమైంది మాకు. థ్యాంక్ యూ వీడిఏ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హాయ్ అండి, మా అమ్మాయి అప్సాన్ని మేము ఇక్కడ మా కొలీగ్స్ చెప్తే జాయిన్ చేసాము. ఫస్ట్ తనకు కూడా అంత నాలెడ్జ్ లేదు. ఇక్కడ వచ్చాకే తిను ఇంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ, ఫిజికల్గా మెంటల్గా తను ఎప్పుడు వదిలి మమ్మల్ని ఉండేది కాదు. ఫస్ట్ టైం ఇక్కడికి మేము పంపించాము, బట్ తన డ్రీమ్ ఇది, తను ఎయిర్ ఫోర్సెస్ అవ్వాలన్నది. సో తన డ్రీమ్కి ప్లస్ ఇక్కడ మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఇక్కడ స్టాఫ్ కానివ్వండి, ప్రిన్సిపల్ మేడం కానివ్వండి, తనని బాగా మోటివేట్ చేసి మంచిగా స్ట్రాంగ్గా చేశారు. తను అనుకున్నది సాధించారు అంటే డిఫెన్స్ అకాడమీ విశాఖ. థ్యాంక్ యూ సో మచ్ ప్రిన్సిపల్ మేడం అండ్ స్టాఫ్. థ్యాంక్ యూ.